నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గత ఓటమిని మరిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సిద్ధం కావాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎంపీ వినోద్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు గుర్తింపు ఇవ్వకపోయినా గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ వెల్లడి ప్రభుత్వ 6 గ్యారంటీల పథకాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రజాపాలన కొనసాగుతుంది 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ వెల్లడి ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా మారుస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను అవమానపరుస్తున్నారు 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత ఆరోపణ గత ఓటమిని మరిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సిద్ధం కావాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎంపీ వినోద్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపునిచ్చారు గోదావరి ఖని తిలక్ నగర్ లోని విశ్వం కమ్యూనిటీ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని కుంగిపోకుండా మళ్లీ గెలిపే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని సూచించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటమి గల కారణాలు తెలుసుకుని ప్రజల్లోకి వెళ్తూ వారి మన్ననలు పొందేలా పనిచేసుకుంటూ వెళ్లాలన్నారు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెరాస ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారని కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అయినా ప్రజలు ఇంకా కొత్తదనం కోరుకుంటున్నారని కానీ ప్రజలు కూడా ఇంత మంచి పనులు చేసిన కేసీఆర్ ఎలా ముఖ్యమంత్రి కాకుండా పోయారని ఆలోచనలో పడ్డారన్నారు ఇక గతం గతహ ఇప్పుడు మన ముందు ఉంది రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గెలవడమే ధ్యేయంగా పనిచేయడమని ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు సీటు గెలవాలని కొప్పుల ఈశ్వర్ ఎంపీగా ఈ ప్రాంతం నుండి సీటు పొందాలని కోరకంటి చందర్ ఆశాభావం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగాలన్నారు గెలిచినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు అందించేటువంటి సేవలను బట్టి ప్రజలు ఆ యొక్క పార్టీని గౌరవించడం తిరిగి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేసినటువంటి మంచి పనులు కావచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఎంత గొప్పగా ప్రజలకు అందినాయో దాన్ని బేరీజ్ వేసుకొని మళ్ళీ ఎన్నికల యొక్క రిజల్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు తెలుసు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని మనం చూసినాం ఎందుకంటే తెలంగాణ రాక పూర్వం ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేదో మనందరికీ కూడా తెలుసు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు కరెంటు కావచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావచ్చు సంక్షేమ రంగంలో పేదలకు అందించేటువంటి ఎన్నో కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటి విషయంలో ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని వర్గాలను ఆదుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించినటువంటి ప్రభుత్వాలు లేవని మనం ఖచ్చితంగా చెప్పచ్చు కానీ 10 సంవత్సరాల కాలంలో గౌరవమైన కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్క సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రమన్నా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు కానీ సరే ఉద్యమ కాలంలో కూడా చాలా సందర్భంలో వచ్చినాం తర్వాత కరెంటు ఆ రోజు మరి బీపీఎల్ దానికే కూడా పెద్ద ప్రదర్శన అంటూ మీకు అందరు గుర్తుండాలి అందరం దాదాపు ఉధృతంగా ఆ రోజు నడిచినాం ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఆ
పాదయాత్రనే, ఆ నడకనే నేడు తెలంగాణలో కరెంటు. ఇలా కరెంటు ఇవాళ 24 గంటల కరెంటు వచ్చిందంటే ఏదో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచించిన వాళ్ళకి కాదు. మనం గులాబీ జెండా మనం 2001లో పెట్టినప్పుడు నేను 2 సార్లు ఎంపీ అవుతాని, లేదా కొప్పుల ఈశ్వరన్న మంత్రి అవుతాడని, ఈ కోరికట్టి చెందరు పిల్లాడు కదా అప్పుడు 2001 ఈయన ఎమ్మెల్యే అవుతాడని మేము అనుకున్నామా? దేనికోసం పుట్టా? మనం తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం. ఎందుకు పుట్టింది గులాబీ జెండా? 2001 ఎందుకు పుట్టింది? ఆ రోజున్న పరిస్థితులు ఏంది ఒక్కసారి నెమరవేస్తా, నేను గుర్తు చేస్తాను, మీకు తెలియని విషయం కాదు. ఆ రోజుల్లో ఏ రోజు పత్రికలు చూస్తే ఏమవుపడేది? ఎక్కడో దగ్గర తెలంగాణ అలజడి, బాధ, రైతుల ఆత్మహత్యలు, ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు. ఒకరోజు పేపర్ చూస్తే బాధపడేది, అయ్యో మన బిడ్డలు చచ్చిపోయినాయి. ఇంకొక రోజు పేపర్ చూస్తే యువకుల్ని నక్సలేట్ అని చెప్పి కాల్చి చంపేది పోలీసు. అయ్యో మన పిల్లలు చచ్చిపోయారు కదా అని చెప్పి బాధపడేది. ఇంకొక రోజు పేపర్ చూస్తే నక్సలేట్ పోలీస్ పై దాడి చేస్తే అమాయకులైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ చచ్చిపోయింది. తెలంగాణ రక్తం, అది రైతైనా, విద్యార్థి అయినా, యువకుడైనా, పోలీస్ యంత్రాంగమైనా సచ్చింది ఎవరు? తెలంగాణ బిడ్డలు, మన తల్లులు, అక్కలు, చెల్లెలు, భార్యలు, బిడ్డలు బాధపడేది. ఎందుకు ఈ కోస అని ఆలోచించే సందర్భంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు, బిఆర్ జనార్దన్ రావు గారు, నేను ఎప్పుడు తీసుకెళ్ళినా మేము 98, 99, 2001లో పుట్టింది పార్టీ. కానీ 98, 99 ప్రాంతాల్లో కూడా మరి కొప్పుల ఈశ్వరన్న లాంటి వాళ్ళు కానీ, మా లాంటి వాళ్ళు కానీ చాలా మంది వివిధ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ తెలంగాణకి కోస అని చెప్పి ఆలోచించినప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట అన్యాయం జరుగుతుంది. నీళ్లలో జరుగుతుంది, నిధులలో జరుగుతుంది, నియామకాలు జరుగుతుంది. కాబట్టి ఒక ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మంచిదని చెప్పి ఆలోచన చేసినటువంటి రోజుల్లో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మనం ఏదో ఎన్నికల్లో గెలిచి ఓడిపోయే పార్టీ కాదు మనది. సాధారణంగా చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఉంటాయి, ఓడిపోతాయి, గెలుస్తాయి. మన అధికారంలోకి వచ్చిన వాడు తప్పు చేస్తే మన వీడు గెలుతాడు, వీడు తప్పు చేస్తే వాళ్ళు గెలుతారు. ఇలాంటి పార్టీ కాదు మనది. ఒక ఆలోచనతోని, ఒక నిర్మాత్మకమైనటువంటి దృక్పథంతో మనం ప్రయాణం మొదలైంది 2001. జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భం, రాబోయేటువంటి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగబోయేటువంటి ఎన్నికలు కాబట్టి పెద్దలు వినోద్ కుమార్ సార్ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా మా కొప్పులీశ్వరన్న గారు ఎంపీగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా మీరు పెద్దల దృష్టికి తప్పకుండా తీసుకుపోండి. ఈ 7 నియోజకవర్గాలలో నాయకులను, కార్యకర్తలను, పార్టీని కాపాడాలంటే తప్పకుండా ఈ ఎంపీ సీట్లు తప్పకుండా మనం గెలవాల్సిందే. అది కొప్పులీశ్వరన్న గారు అయితేనే బాగుంటుంది. ఉద్యమ కాలం నుండి ఒక సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి అని ఈ సందర్భంగా సార్ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సమావేశంలో జెడ్పీటీసీ అమల నారాయణ, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పీటీ స్వామి, కౌశిక హరి, గోవు ఐలయ్య యాదవ్, రఫీకు, జేవి రాజు, పెంట రాజేష్, పాముకుంట్ల భాస్కర్, బొడ్డు రవీందర్, గాదం నందు, కల్వచల్ర కృష్ణవేణి, కవిత సరోజిని, తస్లిమా భాను, సాకంటి శంకర్, అడ్డాల రామస్వామి, ధర్మాజీ కృష్ణ, కొమ్ము వేణు, కల్వల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు ఇవ్వకపోయినా గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టిన కార్మిక వర్గానికి ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు 14,000 పైచిలకు ఓట్లు వేసి 6 ఏరియాల్లో గెలిపించారని తెలిపారు. ఏఐటీయూసీ కన్నా ఒక్క ఏరియా తామే ఎక్కువగా గెలిచిన ఓట్ల తేడా కారణంగా త్రుటిలో గుర్తింపు సంఘంగా గెలిచే అవకాశం తప్పిందన్నారు. అయినా ఐఎన్టీయూసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రభుత్వ సహకారంతో అమలు చేయించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా చూస్తామని తెలిపారు. ప్రభుత్వ పరంగా సింగరేణికి రావాల్సిన బకాయిలను కూడా రాబడతామని అన్నారు. ఈ నెల 27వ తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల లోపల 6 సంవత్సరాల తర్వాత 7వసారి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగింది. ఆ ఎన్నికల్లో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీకి 6 డివిజన్లలో మెజారిటీ ఇచ్చి కార్మికులు మమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రధానంగా ఈ 6 ఏరియాల్లో ఎన్నుకున్నటువంటి కార్మికులకి, సూపర్వైజర్లకి, సహకరించినటువంటి మా ఐఎన్టీసీ కార్యకర్తలకి, నాయకులందరికీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చినందుకు శాసనసభ్యులకి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ యూనియన్లో ఉండి వాడు పనిచేసినా కూడా సింగరేణి కార్మికుడని మాత్రమే ఐఎన్టీసీ చూస్తుంది. ఆ 6 గ్యారెంటీలు అమలు చేయటం వల్ల ప్రభుత్వంతో మాట్లాడి, మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ గ్యారెంటీల్ని అమలుపరిచిన బాధ్యత మా మీద. ఎందుకంటే వాగ్దానం చేసినావు, ప్రభుత్వం ఉందన్నారు, మరి ఇప్పుడు ప్రభుత్వం లేదా? మరి వాగ్దానం ఎందుకు నిలబెట్టుకోవద్దు? ఖచ్చితంగా మేము ఆ ప్రకటన చేస్తాం. ఎలక్షన్ అనేది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఎన్ని వచ్చినాయి ఆయన రాలేదో మాకు సమానం కాదు. ఆయన మాకు గౌరవప్రదమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. ఆ గౌరవప్రదమైన విజయంతో ఈ కంపెనీని బాగు చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. కార్మికులు వాళ్ళ కుటుంబాలను బాగు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పలాయనవాదం, చేతగాని మాటలు మాట్లాడడం. ఖచ్చితంగా మేము ఏ 6 గ్యారెంటీలు ఇచ్చినామో వాటిని అమలు చేయడం కోసం ఈ రోజు నుంచే రిప్రజెంటేషన్ మొదలు పెడుతున్నాం. ఇప్పుడే తయారు చేసినాం. ఇవాళ ప్రభుత్వంతో రివ్యూ అవుతుంది. రివ్యూ చేసే గవర్నమెంట్ ఆఫీసర్లకు చెప్పినాం. మేము రివ్యూ అయ్యే మంత్రులు చెప్పినాం, మీరు ఈ కంపెనీకి కాపాడాల్సిన బాధ్యత ఉంది. దాదాపు 70 మిలియన్ల బొగ్గు ఇస్తుంది, 1200 మెగావాట్ల కరెంట్ ఇస్తుంది, 7 రాష్ట్రాలకు కరెంటు రావడానికి కారణమవుతుంది. మీరు కార్మికులు కాపాడాలా, సొంత ఇంటికన్నా నెరవేర్చాలా, ఏదైతే వాగ్దానం ప్రైవేట్ కాకుండా చూడాలా, అంతేకాదు కొత్త బొగ్గలు తేవాలా. ఈ విషయంలో బేసిజాలు లేకుండా ఎవరు మాతో కలిసి వచ్చినా కార్మికుల సంక్షేమ దృష్ట్యా, కంపెనీ ప్రగతి దృష్ట్యా, భవిష్యత్తులో నిరుద్యోగ కార్మికులకు ఉద్యోగ అవకాశాల దృష్ట్యా మేము ఏమాత్రం బేసిజాలకు ఎవరి మీద ఎటువంటి చెడు నిర్ణయాలు చేయం. మా క్యాడర్ ఏదైతే ఉందో, మా సెంట్రల్ కౌన్సిల్ కానీ, ఏరియా కమిటీలు కానీ, పిట్ కమిటీలు కానీ, సానుభూతి పనులు కానీ బ్రహ్మాండంగా నిలబడి మొక్కబోని ధైర్యంతో ఈ కంపెనీ బాగుపడాలా, కార్మికులు బాగుపడాలి, మా వాళ్ళందరికీ పనిచేసిన మా కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు పి ధర్మపురి, ఎస్ నరసింహారెడ్డి, కచ్చకాయల సదానందం, బేబీ శ్రీనివాస్, ఎట్టం కృష్ణ, తాటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS,
హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430. బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వం 6 గ్యారంటీల పథకాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రజాపాలన కొనసాగుతుందని రామగుండం 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల దరఖాస్తు ఫారాల స్వీకరణ ప్రజాపాలన కార్యక్రమం శుక్రవారం రామగుండం కార్పొరేషన్లోని 10, 11, 12 డివిజన్లలో నిర్వహించారు. 11వ డివిజన్లో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలపై కట్టుబడి ఉందని, అందుకే ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ నెల 28 నుంచి 6వ తేదీ వరకు జరగనున్న ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. 11వ డివిజన్లో మరి అభ్యర్థిస్తున్న కింద 6 గ్యారంటీలు ఏవైతే స్కీమ్స్ మన ప్రభుత్వం అమలు చేస్తుందో ప్రజల వద్దకే పాలనలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దగ్గరికే వచ్చి మరి అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ. మరి అదేవిధంగా ఏదైతే గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో అవి మాట ప్రకారంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చడానికి ఈరోజు తీసుకొచ్చింది. మరి దీంట్లో ప్రతి ఒక్క మహిళ కానీ మహిళలకు మరి ఉచిత బస్సు కానివ్వండి, మరి అభయహస్తం కింద అభయహస్తంలో ఏవైతే పథకాలు ఉన్నాయో 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసే దిశగా మన ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఈ చేసినటువంటి ఈ పథకాల వల్ల ప్రజలు ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ప్రతి ఒక్క పథకం అందే విధంగా మనం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. రాష్ట్రగురు గారి సహకారంతో ఈ రోజు రామగుండము అభివృద్ధి బాటలో నడుస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మరి ఎలక్షన్స్ కు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి పర్యవేక్షణలో ఈరోజు 11వ డివిజన్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన తహసీల్దార్ గారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. మేము డివిజన్లో ఉన్న పేద ప్రజలందరికీ కూడా నిన్ననే చెప్పడం జరిగింది, ఇంటింటికి వెళ్ళి మీరు రేపు ఉదయం ఇక్కడికి రావాలి, దరఖాస్తు ఫారం కూడా ఇక్కడే ఇచ్చి మీకు రాసిచ్చి దరఖాస్తు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉదయం నుండి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి సంక్షేమ పథకాల కొరకు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మహిళలకు చేయూత కానివ్వండి, ఇంటింటికి గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, యువ వికాసం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి 6 గ్యారంటీ పథకాలను మరి ప్రజలకు చేరవేయాలని ఒక మంచి ఉద్దేశంతో మేమే ఉదయం ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్ ఆయాలతోటి మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి మరి ఫామ్స్ వాళ్లకు స్వయంగా ప్రజలను మేము రిసీవ్ చేసుకొని వారికి నింపి ఆ దరఖాస్తులను వెంట ఆధార్ కార్డు, రేషన్ కార్డు జతపరిచి ఫోటో జతపరిచి మేమే సంబంధిత అధికారులకు ఇస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా మారుస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్నారని రామగుండం 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల అమలుకై చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంకు తమను ఆహ్వానించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకే తమకు ఇష్టం వచ్చిన చోటకు కార్యక్రమాన్ని మార్చారని కార్పొరేటర్ రజిత ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజలకు పథకాలను అందించాలని కార్యక్రమం మంచిదైనా ఇక్కడి అధికారులు కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని సక్రమంగా జరిపించడం లేదన్నారు. డివిజన్లోని ఆర్పీలకు, అంగన్వాడీ కార్యకర్తలకు దరఖాస్తు ఫారాలను అందించకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న మంచి పనిలో ప్రజలు న్యాయం జరిగేలా ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా 12వ డివిజన్లో ఒక చోట చేపట్టవలసిన ప్రజాపాలన కార్యక్రమం మరో చోటికి మార్చడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 12వ డివిజన్లో ప్రజాపాలన పెట్టడం సంతోషమే, దాన్ని నిర్వహించినందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం సంతోషమే. కానీ
ఇక్కడ ప్రజాపాలన అనేది కాంగ్రెస్ పాలన లాగా జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ఒక ప్రదేశం ఇచ్చిండ్రు, డివిజన్కు వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే ఒక ప్రదేశం నిర్ణయించారు. ఆ ప్రదేశంలో పెట్టకుండా మేము వేరొక చోట పెట్టిండ్రు. సరే ఓకే, దానికోసం మేము ఒప్పుకుంటాం, దానికి అభ్యంతరం చెప్పాం. కానీ ఆ పెట్టే ప్లేస్ ఎవరికి చెప్పకుండా, కమిషనర్కి చెప్పకుండా, డిప్యూటీ తహసీల్దార్కి చెప్పకుండా, ఆర్పీలో చెప్పకుండా, ఇక్కడ డివిజన్ అధికారికి చెప్పకుండా, ఏ ఒక్కరికి కూడా చెప్పకుండా వాళ్ళు ఎవరో వచ్చి చెప్పి అక్కడ ప్రోగ్రామ్ చేయడం అది కరెక్ట్ కాదు. ఇది ప్రజాపాలన, ప్రజలతో ఎన్నుకోబడుకున్న అధికారం కాబట్టి మాకు కనీసం ఇన్ఫర్మేషన్ అనేది మాకు చెప్పాలి కదా. వాళ్ళు ఎక్కడ ప్రోగ్రామ్ పెడతారో అనుకున్న విషయం కూడా చెప్పకుండా ఇక్కడ ఉన్న అధికారుల తీరు మాత్రం ఏ మాత్రం బాగోలేదు. ఇక్కడ సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. ఎన్టీపీసీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ నాయకులు ఈదునూరి పర్వతాలు కూతురు నందిని జన్మదిన వేడుకలను ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ సాయి సేవా సమితి ఆలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సాయిబాబా సేవా మందిర్లో నందిని కుటుంబ సభ్యులు ఈదునూరి పర్వతలు, శంకర్లు సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి సేవా సమితిలో పిల్లల నడుమ బాటి వేడుకలు నిర్వహించిన అనంతరం వారికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన కూతురు జన్మదిన వేడుకలు సాయి సేవా సమితి పిల్లల నడుమ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు నా కూతురు నందిని పుట్టినరోజును పురస్కరించుకొని మేడిపల్లి సెంటర్ సాయి సేవా సమితిలో 200 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈ చిన్నపిల్లల మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాము, ఇంకా ముందు చేస్తామని కూడా అనుకుంటున్నాము. అలాగే మా పాప జన్మదినానికి పురస్కరించుకొని ఈ సాయి సేవా సమితిలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత ఓటమిని మరిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సిద్ధం కావాలి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు. గుర్తింపు ఇవ్వకపోయినా గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు. ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ వెల్లడి. ప్రభుత్వ 6 గ్యారంటీల పథకాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రజాపాలన కొనసాగుతుంది. 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ వెల్లడి. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా మారుస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్నారు. 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత ఆరోపణ. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.